ఆవిష్కరణ జరుగుతున్నవి. మనందరూ కూడా మరి తప్పటితోటి మీ మాట నా మాట అంటూ ప్రతి ఇంట్లో తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళాలి, ప్రతి మదిలో తెలుగుదేశం పార్టీని ఇష్టపడేటట్టు చేయాలి. చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుని మన జీవితాలు మరింత మెరుగ్గా తీర్చిదిద్దే విధంగా ముందుకు వెళ్ళాలి అని మీ మాట నా మాట అంటూ మన పులిగోలపాలెం గ్రామంలో సమస్యల మీద, సంరక్షణ మీద, అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఒక్కసారి అవకాశం మీరందరూ ఇవ్వాలి. అందులో భాగంగా నేను మీ ఇంటికి అమ్మకి కొడుకులాగా, అవ్వకి మనవల్లాగా, అక్కకి తమ్ముళ్ళలాగా, చెల్లెలికి అన్నలాగా, ప్రతి ఇంటికి ఒక అన్నదమ్ముళ్ళలాగా మీకోసం నేను మీ ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ విధి విధానాల గురించి వివరించటం, ఒక సెంటిమెంట్ గా ప్రతి ఇంటికి ఒక బ్యాగ్, ఒక చీర మరియు ఒక బ్రోచర్తో కూడిన ఒక కిట్ అందజేసి ఈరోజు మనందరూ తిరగాలని, అందులో భాగంగా ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళు ఒక సంబరం లాగా ఈ కార్యక్రమం పండగ ముందే వచ్చింది అన్నట్టుగా ఈ కార్యక్రమం చేసే విధంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించినట్టుగా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పులిగోలపాలెం గ్రామంలో 500 మెజార్టీ సాధించే విధంగా మీరందరూ కష్టపడతారని, ఆ దేవుడి కృప ఆశీస్సులు మనకి నిండుగా ఉండాలని, ఊరంతా ఒక్కటై మన గ్రామం అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, దానికోసం తోడుగా అండగా నేను ఉంటానని, అలా ఉండకపోతే మీరందరూ ప్రశ్నించాలని, అవినీతికి తావు లేకుండా మీతో నేను నడుస్తానని మనస్ఫూర్తిగా 10 మంది నడిచే ఈ దారిలో ఈ గడ్డ మీద నిలబడి నేను ప్రమాణం చేస్తా ఉన్నా. ఈ అవసరాలను గుర్తించి పర్మనెంట్ గా ఒక మంచి నీళ్లు ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే మన తెలుగుదేశం పార్టీలో నరేంద్ర వర్మను గెలిపించాలి అని మీరందరూ అనుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. పార్టీల గురించి మాట్లాడద్దు, కేవలం డెవలప్మెంట్ గురించి, సమస్యల గురించి, సమయం గురించి, సమదృష్టిని గురించి, మనందరం కలిసి ఉండే విధానం గురించి, ఊళ్ళో రామాలయం అందరిది, పులిగోలపాలెం ఊరు అందరిది, అందులో నేనున్నానంటూ మీకోసం వచ్చా. ఇక్కడ పార్టీల కన్నా ముఖ్యం మనందరి సమిష్టి కృషి. అటువంటి కృషితో మీరందరూ ముందుకెళ్తే తప్పకుండా మీరు అనుకున్న విజయం ఇక్కడ సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.
తెలుగుదేశం